కరీంనగర్లో ట్రాన్స్కో ఏఈ సంపత్ గురుస్వామి ఇంట్లో అయ్యప్ప స్వామి మహాపడిపూజ ఘనంగా జరిగింది. కోపగాని శ్రీనివాస్ గౌడ్ గురుస్వామి గారిచే అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. గడప నాగరాజు, వేముల విష్ణుమూర్తి, వరాల నరేందర్ గార్ల బృందంచే భజన సంకీర్తనలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామికి అష్టోత్తర పూజ నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామికి అభిషేకాలతో పూజ నిర్వహించారు. అనంతరం పడి ముట్టించారు. అయ్యప్ప స్వాముల పేటతుల్లి ఆటలాడినారు. అనంతరం అయ్యప్ప స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్రగా వెళ్ళి తిరిగి వచ్చిన గడప నాగరాజు గురుస్వామిని శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహాపాదయాత్ర గురుస్వామి గడప నాగరాజు, దాడి సంపత్ కుమార్, గురుస్వామి, వేముల విష్ణుమూర్తి, పద్మ, వరాల నరేందర్, జ్యోతి, దాడి సంపత్ కుమార్, గురుస్వామి, జ్యోతి, గోపగోని లక్ష్మీనారాయణ, గురుస్వామి, కరెంటు డిపార్ట్మెంటు ఎస్సీ గంగాధర్, గురుస్వాములు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పాదయాత్ర అంటే వేణుగోపాల గోస్వామి 2000 పాదయాత్ర వేణు అదే ముగ్గురుతో ప్రారంభమై మొన్నటిసారి 120 మంది అయ్యప్ప భక్తులతో క్షేమంగా తిరిగి అక్టోబర్ 12 బయలుదేరి మరి నవంబర్ 26 దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం 27 అందరూ కూడా క్షేమం వచ్చారు. ఇతర జిల్లాలకు వెళ్ళి మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పూజ చేసుకున్న స్వామి సంపసాబ్ కూడా మా ఎప్పుడు ఒక సంవత్సరం పాదయాత్ర రావడం జరిగింది. వారు కూడా పాదయాత్రకు వారి యొక్క సిబ్బంది ఎలక్ట్రిక్ సిబ్బంది కరెంట్ హౌస్ సిబ్బంది కూడా మనకు అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు భిక్ష ఏర్పాటు చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా. ముఖ్యంగా ఏంటంటే దాదాపు 25 సంవత్సరంలో ఒక 28 నుండి 29 మంది అయ్యప్ప భక్తులను నేను పాదయాత్ర తీసుకోవడం జరిగింది. స్వామి రామచంద్ర స్వామి అందరూ పాదయాత్ర చేసేదంటే ఓపిక, ఆలోచన. మనం ఒక అందరు ఏసీ కార్లల్లా ఈ రోజు ఉంటాయి కాకపోతే మన యొక్క శరీరం, మన యొక్క అవయాలు కూడా ప్రతిరోజు కూడా ఈ ఉంటే పూజలు ఉంటే పొద్దున సాయంత్రం అంటే ఇక్కడ అన్నదానం ఇష్టపడ్డా కానీ